హాయ్, ఐమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ ప్రెసిడెంట్ పల్స్ క్లినిక్, నెల్లూరు. కామన్గా పేషెంట్స్ నా ఓపీకి రావడమే, మేడం నాకు కొలనోస్కోపీ టెస్ట్ చేయండి అంటున్నారు. అసలు కొలనోస్కోపీ అంటే ఏంటి? యానల్ రీజియన్లో ఒక కెమెరాని ఇన్సర్ట్ చేసి మొత్తం లార్జ్ బౌల్ మొత్తం చూడటాన్ని మనం కొలనోస్కోపీ అంటాం. ఎందుకు కొలనోస్కోపీ టెస్ట్ అని అడిగితే, మోషన్లో బ్లడ్ పడుతుంది అనగానే పేషెంట్స్ చాట్ జీపీటీలో గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే కొలనోస్కోపీ అవసరం అనుకొని నన్ను అప్రోచ్ అవుతున్నారు. అసలు కొలనోస్కోపీ అనేది ఎవరికి అవసరము, ఎవరికి అవసరం లేదు? ఒక 2 సినారియోస్ మీతో షేర్ చేస్తాను. ఒక యంగ్ పేషెంట్ అకేషనల్గా బ్లడ్ పడుతూ పెయిన్తో వచ్చాడు అంటే, అది కూడా ఎప్పుడో ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఇట్లా బ్లడ్ పడుతున్నప్పుడు, ఒక సింగిల్ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్కి కొలనోస్కోపీ అవసరం లేదు. అదే మిడిల్ ఏజ్డ్ 6 monthsగా బ్లడ్ ఇన్ స్టూల్ ఉండడం, వెయిట్ లాస్ అవ్వడము, టయర్డ్నెస్ ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి మనం కొలనోస్కోపీ అడ్వైస్ చేస్తుంటాం. అది కూడా ఎప్పుడు ఆ పేషెంట్ యొక్క పెయిన్ అబ్డామెన్ కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఒక సిటీకి వెళ్ళి ఏదైనా ట్యూమర్ కానీ మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం కొలనోస్కోపీ చేసుకొని ఏదైనా అవసరం అయితే బయాప్సీ చేసి, సో ఏదైనా కోలాన్ ట్యూమర్ ఉందా, రెక్టల్ క్యాన్సర్ ఉందా అనేది మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాము.